ఇంద్రుడు ఒక 6 సంవత్సరాలు వర్షం పడదు అని రైతులందరికీ చెప్తాడు ఒకసారి. అప్పుడు అందరూ ప్రాధాయపడగా లేదు శివయ్య ఎప్పుడైతే డమరుకం మోగిస్తాడో అప్పుడు వర్షం పడుతుంది అని చెప్తారు. అంతలోగా శివునికి వెళ్ళి 6 ఏళ్లు పడకుండా చెయ్యి అని చెప్తాడు. అప్పుడు అందరూ వెళ్ళి అడగగా నేనేం చేయలేను అని చెప్తాడు శివుడు. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ఒక రైతు మాత్రం పట్టుదలతో ప్రతి సంవత్సరం పొలాన్ని దున్ని విత్తనాలు వేసి దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా చేస్తాడు. అందరూ తిడుతూ ఉంటారు, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, వర్షం పడదని తెలుసు కదా అంటే 3వ సంవత్సరం కూడా అలాగే చేస్తే అతను చెప్తాడు, లేదు మనము ఇలాగే చేస్తూ ఉంటే ఒకవేళ రేపు పొద్దున వర్షాలు పడినప్పుడు మనం చేసే పని మనం మర్చిపోతాము, అందుకే నా పని నేను చేస్తూ ఉన్నాను, ఆ వర్షం పడినా పడకపోయినా అని చెప్తాడు. అప్పుడు అది పార్వతీదేవి విని, చూసారా ఆ రైతు ఎంత గొప్పవాడో అని చెప్పి మీరు కూడా డమరుకం మోగించడం మర్చిపోతారేమో అంటే, అయ్యో అదేం లేదు చూడు అని డమరుకం మోగిస్తాడు. అప్పుడు వర్షం పడిపోతుంది. అప్పుడు అతని పొలం మాత్రం చాలా బాగా పండుతుంది. మిగతా రైతులంతా అయ్యో మేమెందుకు చేయలేదు అని బాధపడతారు. చూసారా, మనం ఏదైనా నమ్మకం ముఖ్యం. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తూ పోతే ఖచ్చితంగా మంచి ఫలితం దొరుకుతుంది. కష్టం ఉంది కదా అని మనం మానేయకూడదు. అది ప్రయత్నాన్ని ఎప్పుడు కొనసాగిస్తూ ఉండాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన.